అండ్ శ్రీమంతుడు. శ్రీమంతుడు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చరణ్, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఓకే, నీకు పర్సనల్గా చెప్పు, శ్రీమంతుడు సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తావు 10కి? నేను 10కి 9 ఇచ్చేస్తాను. 9 ఇస్తావా? 9 మహేష్ బాబు గారు లక్కీ నెంబర్ తెలుసా నీకు? అవునా? ఎస్. అయితే ఇంకా నాకు కూడా లక్కీ నెంబర్ అయిపోతుంది. సో అయితే శ్రీమంతుడు సినిమాకి బాగా నచ్చిన ఒక లైన్ చెప్పేంటో. నేను ఆ లైన్ చెప్పేదానికన్నా ముందు ఈ మూవీతో నాకు ఒక పర్సనల్ ఎమోషన్ ఉంది. అచ్చా. అది 2015 ఆ టైంలో రిలీజ్ అయింది కదా. నేను ఆ టైంలో నేను విజిల్ నేర్చుకున్నాను. ఈ విజిల్ నేర్చుకున్నాను. అదేంటంటే 2 days నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేసి డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేశాను. ఓకే. విజిల్ కంటిన్యూగా. ఇంట్లో మా పేరెంట్స్ ఆ టైంలో చూసి ఏంటి మా చిన్నవాడికి దెయ్యం పట్టిందా ఏంటి అన్న థాట్ కూడా వాళ్ళకి వచ్చింది. ఓకే. అంటే ఏంటంటే ఓకే, మహేష్ బాబు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది శ్రీమంతుడు, నేను థియేటర్కి వెళ్ళి విజిల్ వేయాలి, నా కాన్సెప్ట్ అదే. సో పట్టుబట్టి 2 days విజిల్ నేర్చుకొని రిలీజ్ అయిన రోజు మా ఫాదర్ని బలవంతం పెట్టి ఆయనని డ్యూటీ కూడా మాన్పించి ఆ రోజు సినిమాకి వెళ్ళి థియేటర్లో చూసి విజిల్ వేసాను నేను ఆ మూవీకి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మహేష్ బాబు గారి గురించి మీరు చాలా నేర్చుకున్నారు అయితే.